సింహరాశి వారికి ఈ విశ్వంలో ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. అవి సాధారణ రోజులు కావు. అవి మీ జీవితాన్ని మలిచి మీ భవిష్యత్తును కొత్త దిశలో నడిపించే రోజులుగా మారుతాయి. మార్చి 24, 25, 26 ఈ 3 రోజులు మీకు అలాంటి శక్తివంతమైన కాలంగా నిలవబోతున్నాయి. ఈ రోజుల్లో గ్రహస్థితులు మీ రాశి శక్తి, మీలోని ఆత్మవిశ్వాసం కలిసి మీకు ఒక కొత్త ఆరంభాన్ని ఇచ్చే సంకేతాలను చూపిస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, మీలో ఉన్న సందేహాలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు ఇవన్నీ ఇప్పుడు ఒక గొప్ప విజయానికి దారి చూపే మెట్లు అవుతాయి. సింహరాశి అంటేనే నాయకత్వం, ధైర్యం, గౌరవం. కానీ ఈ రోజుల్లో మీరు మీలో ఉన్న నిజమైన శక్తిని పూర్తిగా గుర్తించబోతున్నారు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు ఒక్కసారిగా మీ ముందుకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఆశ్చర్యపోతారు, ఇది నిజంగా నా జీవితంలో జరుగుతోందా అని. కానీ అవును, ఇది మీ సమయం. ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి పాయింట్ మీకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఒక ప్రత్యేకమైన ఎనర్జీ మీ చుట్టూ ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనులు, మీరు కలిసే వ్యక్తులు ఇవి మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. కొందరికి ఇది ఆర్థికంగా ఎదగడానికి అవకాశం, కొందరికి ప్రేమలో కొత్త ప్రారంభం, ఇంకొందరికి ఉద్యోగంలో కొత్త పెద్ద మార్పు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా, ఈ రోజులు మీ జీవితంలో మలుపు తిప్పే సమయం. మీరు ఈ అవకాశాన్ని గుర్తించి దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఊహించని స్థాయికి చేరుకోవచ్చు. అయితే ఈ శుభకాలంలో కూడా కొన్ని పరీక్షలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి విజయానికి ముందు పరీక్ష తప్పదు. మీ సహనం, మీ నిర్ణయ శక్తి, మీ కోపాన్ని నియంత్రించే సామర్థ్యం ఇవి పరీక్షించబడతాయి. మీరు ఈ పరీక్షలను జయిస్తే మీకు వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఈ రోజుల్లో మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనం పాటించాలి ఇవన్నీ కూడా చాలా కీలకం. ఇంకా ముఖ్యంగా ఈ కాలంలో మీలో ఒక ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుంది. మీరు దేవుడిపై మరింత విశ్వాసం పెంచుకుంటారు. మీరు చేసే చిన్న పూజలు, మీరు చెప్పే ఒక చిన్న మంత్రం కూడా మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మీకు చెప్పబోయే పరిహారాలు మీ అదృష్టాన్ని మరింత పెంచుతాయి. సింహరాశి వారికి ఈ 3 రోజులు ఒక గోల్డెన్ టైం లాంటివి. మీరు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఎన్నో విజయాలు సాధించగలుగుతారు. కానీ ఒక చిన్న తప్పు కూడా మీ అవకాశాన్ని దూరం చేయవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండండి, తెలివిగా ఆలోచించండి, ధైర్యంగా ముందుకు సాగండి. ఇప్పుడు ఈ శక్తివంతమైన కాలంలో మీకు ఏమి జరగబోతుంది, ఎలాంటి అవకాశాలు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కామెంట్లో ఓం నమః శివాయ అని తప్పకుండా టైప్ చేయండి. మీ జీవితంలో శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింహరాశి వారికి ఈ 3 రోజులు ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఒక గొప్ప మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫలితాలు ఇప్పుడు మీ చేతుల్లోకి రావడం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో మీకు ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది. గతంలో మీరు చేసిన కష్టానికి ఫలితం ఇప్పుడిప్పుడే కనిపించడం మొదలవుతుంది. కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావడం, మీకు రావాల్సిన చెల్లింపులు సకాలంలో రావడం, అనుకోకుండా చిన్న చిన్న లాభాలు రావడం ఇవి మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి. అయితే ఒక విషయం మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. డబ్బు వచ్చిందంటే ఖర్చు చేయడమే కాదు, దాన్ని ఎలా నిలుపుకోవాలో కూడా తెలుసుకోవాలి. ఈ 3 రోజుల్లో మీకు వచ్చే ఆదాయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. అవసరం లేని ఖర్చులు చేయకుండా కొంత భాగాన్ని సేవింగ్స్లో పెట్టడం ద్వారా మీరు భవిష్యత్తులో పెద్ద సమస్యలను సులభంగా ఎదుర్కోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో మీకు ఆకర్షణీయమైన ఆఫర్లు, డీల్స్ కనిపించవచ్చు. కానీ ప్రతి ఆఫర్ నిజంగా మీకు ఉపయోగకరమా కాదా అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ సమయాన్ని మీరు తెలివిగా ఉపయోగిస్తే మీ ఆర్థిక స్థితి ఒక కొత్త స్థాయికి చేరుకుంటుంది. ఇక ఉద్యోగం, వ్యాపారం విషయానికి వస్తే ఇది మీ ప్రతిభను ప్రపంచానికి చూపించే సమయం.
మీరు ఇప్పటి వరకు నిశ్శబ్దంగా కష్టపడిన చేసిన పనులు ఇప్పుడు గుర్తింపు పొందే దశకు చేరుకున్నాయి. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీరు చేసే పనిలో స్పష్టత, నిర్ణయాలలో ధైర్యం, మాట్లాడే తీరు ఇవి మీకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తాయి. ఉద్యోగస్తులైతే మీపై అధికారులు మీ పనిని గమనించి మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆ బాధ్యతలు మొదట కొంచెం కష్టంగా అనిపించినా మీరు వాటిని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తే మీ కెరియర్లో ఒక పెద్ద బ్రేక్ వస్తుంది. వ్యాపారస్తులైతే ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. కొత్త డీల్స్, కొత్త భాగస్వామ్యాలు మీ ముందుకు వస్తాయి. అయితే ప్రతి ఒప్పందానికి సంతకం చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. త్వరగా లాభం వస్తుందని తొందరపడి తీసుకున్న నిర్ణయాలు తర్వాత సమస్యలను తీసుకురావచ్చు. మీరు ఓపికగా, తెలివిగా వ్యవహరిస్తే ఈ 4 రోజులు మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఇస్తాయి. ముఖ్యంగా బుధవారం, గురువారం రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ప్రేమ, కుటుంబం విషయాల్లో కూడా ఈ కాలం మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న భావాలను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. మీ మాటల్లో స్పష్టత, మీ హృదయంలో ఉన్న నిజాయితీ ఇవి మీ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి. చిన్న చిన్న అపార్థాలు గతంలో మీ మధ్య దూరాన్ని పెంచి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఆ సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కొందరికి ఈ కాలంలో కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. అది పెళ్ళి, ఇంటి మార్పు లేదా ఒక కొత్త ప్రారంభం కావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ శ్రేయస్సు కలిగేలా ఉండాలి. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం మరింత దగ్గర చేస్తుంది. ఒక చిన్న సర్ప్రైజ్, ఒక చిన్న మాట, ఒక చిన్న కేర్ కూడా మీ సంబంధాన్ని మరింత బలంగా మార్చగలదు. కానీ కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం. ఒక చిన్న మాట కూడా పెద్ద గొడవకు దారి తీయవచ్చు. కాబట్టి మీరు మాట్లాడే ముందు ఆలోచించడం చాలా ముఖ్యం. మీరు ప్రేమతో, సహనంతో వ్యవహరిస్తే ఈ 3 రోజులు మీ సంబంధాలను ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ 3 రోజుల్లో మీ మనసు ఎలా పనిచేస్తుందో, మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో మీ జీవితంలో చాలా పెద్ద మార్పును తీసుకురాగలవు. సింహరాశి వారికి ధైర్యం, నాయకత్వ సహజ సిద్ధంగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో అదే ఆత్మవిశ్వాసం ఎక్కువై ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీ మైండ్ ఒకేసారి చాలా విషయాలు ఆలోచించవచ్చు. భవిష్యత్తు, డబ్బు, కుటుంబం, కెరీర్ ఒకేసారి మీపై ప్రభావం చూపుతాయి. అందుకే మీరు మీ ఆలోచనలను క్రమబద్ధంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఉదయం లేవగానే మొబైల్ చూసే అలవాటు తగ్గించి కాస్త సమయం మీకు మీరే కేటాయిస్తే మీలో ఒక కొత్త స్పష్టత వస్తుంది. మీకు వచ్చిన ప్రతి ఆలోచనను వెంటనే అమలు చేయడం కంటే దానిపై కాస్త సమయం తీసుకుని విశ్లేషించడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయం కూడా పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదు. కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. అది తప్పు కాదు. అది మీ మైండ్ రీసెట్ లాంటిది. మీరు మీలోని నెగిటివ్ ఆలోచనలను తగ్గించుకోవడానికి ధ్యానం, ప్రార్థన లేదా సైలెంట్ టైం చాలా ఉపయోగపడతాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు మీ మనసు నియంత్రిస్తే మీరు మీ జీవితాన్ని కూడా నియంత్రించగలుగుతారు. ఇంకా ఈ కాలంలో మీ ముందుకు వచ్చే అవకాశాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయిలో ఉంటాయి. కానీ ఆ అవకాశాలు ఎప్పుడు పెద్దగా స్పష్టంగా రావు. కొన్నిసార్లు చిన్న అవకాశాల రూపంలో వస్తాయి. ఒక కొత్త వ్యక్తిని కలవడం, ఒక చిన్న ఆఫర్, ఒక కొత్త ఆలోచన ఇవి పెద్ద మార్పుకు మొదటి అడుగు కావచ్చు. మీరు ఈ అవకాశాలను గుర్తించే కళ్ళు తెరిచి ఉండాలి. ముఖ్యంగా మంగళవారం రోజు మీకు ఒక ప్రత్యేకమైన అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. అది మీ కెరీర్కి సంబంధించినదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా దాన్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. ఇది సరైనదేనా అని అనుమానం రావచ్చు. కానీ మీలోని అంతరంగ స్వరం మీకు సరైన దారి చూపుతుంది. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త దారులు ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటే ఈ కాలం మీకు గొప్ప ఫలితాలు ఇస్తుంది. కొన్నిసార్లు మీరు రిస్క్ తీసుకోవాల్సి రావచ్చు. కానీ ఆ రిస్క్ తెలివిగా తీసుకుంటే
అది మీ విజయానికి కారణమవుతుంది. అవకాశాలు ఒక్కసారి తలుపు తడతాయి. మీరు వాటిని గుర్తించి వెంటనే స్పందిస్తే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. అయితే ఈ శుభకాలంలో కూడా మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటల విషయంలో. మీరు చెప్పే ఒక మాట, మీరు ఉపయోగించే ఒక టోన్ కూడా మీ సంబంధాలను ప్రభావితం చేయగలదు. కోపంలో చెప్పిన మాటలు తర్వాత పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు. అందుకే మీరు స్పందించే ముందు కాస్త ఆలోచించడం చాలా ముఖ్యం. ఎవరో మీరు ప్రవోక్ చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ మీరు ప్రశాంతంగా ఉండగలిగితే మీరు విజేత అవుతారు. అలాగే ఈ కాలంలో మీరు ఎవరిని నమ్మాలో కూడా జాగ్రత్తగా నిర్ణయించాలి. ప్రతి ఒక్కరూ మీ మంచికి అనుకుంటారని అనుకోవడం సరైనది కాదు. మీకు దగ్గరగా ఉన్న వారిలో కూడా కొందరు మీపై అసూయ పడే అవకాశం ఉంది. అందుకే మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవడం మానేయండి. ఆరోగ్య విషయాల్లో కూడా చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీరు ఎంత బిజీగా ఉన్నా మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలి. డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. త్వరపడకండి. చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాలను నివారిస్తాయి. మీరు ఈ జాగ్రత్తలను పాటిస్తే ఈ 3 రోజులు మీకు మరింత శుభాన్ని అందిస్తాయి. ఈ 4 రోజులు మీ ఆరోగ్యం మొత్తం మీద చూసుకుంటే స్థిరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ మీరు ఎలా నిర్వహిస్తారో దాని మీదే మీ శక్తి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సింహరాశి వారు శారీరకంగా బలంగా ఉండే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఒకసారి అలసట మొదలైతే అది వెంటనే ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో మీరు ఎక్కువగా పని చేయడం, విశ్రాంతి తగ్గించడం వల్ల తలనొప్పి, కళ్ళ అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించవచ్చు. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా రోజు కనీసం 6-7 గంటల నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడం, చిన్న వాకింగ్ చేయడం లాంటివి చేయాలి.